Hi friends, welcome back to APJ All in One YouTube channel. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19-2026 మ్యాచ్ నెంబర్ 26 సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో హోమ్ గ్రౌండ్ లో జరిగా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా పోరాడి ఆఖరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా మ్యాచ్ అయితే కొనసాగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి బాల్ వరకు గెలవడం జరిగింది. ఆఖరి బాల్ లో ఈ విధంగా జరిగిన మ్యాచ్ ని ఓవర్ ఓడించుకునే ప్రయత్నం చేద్దాము. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు చిన్నస్వామి స్టేడియం ఎదురుగా బెంగళూరులో డీసీకి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదారు, డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ తన టీంతో సిద్ధంగా ఉన్నారు. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న 100వ ఐపీఎల్ మ్యాచ్ కూడా ఇది. ఈ సందర్భంగా కొత్త రికార్డులు నెలకొంటాయి అన్నట్లుగా ఉంది. ఈ రోజునే కరెక్ట్ గా 19 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 18వ తారీఖున ఐపీఎల్ సంబంధించి మొదటి మ్యాచ్ స్టార్ట్ అవడం జరిగింది. ఇది ఐపీఎల్ పుట్టినరోజు చెప్పుకోవచ్చు. ఈ రోజుని రికార్డుల రారాజు కోహ్లీ 4s లోను 6s లోను కొత్త రికార్డులు నెలకొల్పుతారన్నట్లుగా రికార్డులు అయితే ఆయన మైల్ స్టోన్ గా కనిపిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానంలో ఉన్నారు. ఎవరి స్థానాలు మెరుగుపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచ్ అయితే ప్రారంభమైంది. డే మ్యాచ్ కాబట్టి పిచ్చి ఎవరికి కలిసి వస్తుంది చూద్దాము. రెండు టీంలలో ప్లేయింగ్ లో మార్పులు ఏమి లేకుండానే ఈ మ్యాచ్ అయితే ఆటం జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో మొదటి బ్యాటింగ్ చేసే విధానంగా వీరికి మంచి టార్గెట్ ని, మంచి స్కోర్ బోర్డు చూడగలుగుతా ఉన్నట్టు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు జెర్సీల గురించి కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీలు ఎరుపు మరియు బ్లూ రంగులు అయితే కలిసి ఉంటాయి. కానీ ఈ మ్యాచ్ పరంగా దాదాపు సంవత్సరంలో సీజన్ లో ఒక మ్యాచ్ కి ఖచ్చితంగా వీళ్ళు గ్రీన్ జెర్సీలతో అయితే ఆడుతుంటారు. అదేవిధంగా ఈ మ్యాచ్ లో ఈ విధంగా ఐపీఎల్ పుట్టినరోజు నాడు, అదేవిధంగా 100వ మ్యాచ్ ఈ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న సందర్భంగా కావచ్చు, గ్రీన్ కలర్ జెర్సీలతోటి మ్యాచ్ అయితే ప్రారంభం అయితే జరిగింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఇద్దరు ఓపెనర్స్ క్రీజ్ లో రావడం జరిగింది. ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ఆకిబ్ నది రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 13 రన్స్ అయితే చేయగలిగారు. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ఓపెనింగ్ అయితే కొనసాగిందని చెప్పొచ్చు. మొదటి బాల్ నుంచి హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. రెండో ఓవర్ బౌలింగ్ ముఖేష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 21 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ ఆకిబ్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 27 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 34 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ ఆకిబ్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 52 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ ఎంగ్రీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ విరాట్ కోహ్లీ 19 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 13 బాల్స్ కి పాటు మిస్ అంతా క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా ప్రధానమైన ఆర్సీబీకి సంబంధించి 19 సీజన్ల నుంచి ఆడుతున్న విరాట్ కోహ్లీకి వికెట్ అయితే 19 రన్స్ వద్ద కోల్పోవడం జరిగింది. క్రీజులోకి దేవదత్ పడికలు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 59 రన్స్ వికెట్. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 6 ఓవర్లకి 59 రన్స్ అంటే సుమారు ప్రతి ఓవర్కి 10 రన్స్ అయితే చేసుకుంటున్నట్టు రన్ రేట్ 10 దగ్గరగా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 55 రన్స్ వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 79 రన్స్ వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ ఫిల్ సాల్ట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 53 రన్స్ 30 బాల్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు. ఫిల్ సాల్ట్ ద్వారా బాగుందనిపించేలోపు 9వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 90 రన్స్ వికెట్ స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ దేవదత్ పడికలు 18 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 13 బాల్స్ కి అక్షర్ పటేల్ బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టుగా అవుతారు. ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి కెప్టెన్ రజత్ పటిదార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 99 రన్స్ చేయగలిగి 2 వికెట్ కోల్పోవడం జరిగింది. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 10కి దగ్గరగా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ ఫిల్ సాల్ట్ 63 రన్స్ వరకు చేయగలిగి 38 బాల్స్ కి స్టబ్స్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా ఫిల్ సాల్ట్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించే సమయంలో ఆర్సీబీ 3 వికెట్ కోల్పోవడం జరిగింది. 63 రన్స్ వద్ద ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యారు. క్రీజులోకి టిమ్ డేవిడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 110 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ ఎంగ్రీ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 122 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ రజత్ పటిదారు 8 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 4 బాల్స్ ఆడి కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కెప్టెన్ కూడా వెంటనే అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి జితేష్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 132 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 139 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 146 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ టీమ్ డేవిడ్ 26 రన్స్ వరకు చేయగలిగి 17 బాల్స్ కి నటరాజన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. క్రీజులోకి రొమరియా షెఫర్డ్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. ఈ విధంగా 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 148 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 5 వికెట్లు కోల్పోవడం జరిగింది. 17వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ షెఫర్డ్ 1 రన్ మాత్రమే చేసి 4 బాల్స్ కి కుల్దీప్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యారు. క్రీజులోకి కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ 6 వికెట్లు కోల్పోవడం జరిగింది. 18వ ఓవర్ బౌలింగ్ ఎంగ్రీ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 167 రన్స్ 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ 29 బాల్స్ తర్వాత బౌండరీ లభించింది. అంటే 29 బాల్స్ తర్వాత అంటే సుమారు 5 ఓవర్ల తర్వాత బౌండరీ అంటే అంత కఠినమైన బౌలింగ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బ్యాటర్ మీద ప్రయోగించాలని చెప్పవచ్చు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 169 రన్స్ 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ ఎంగ్రీ కృణాల్ పాండ్యా 12 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ ఆడి రన్అట్ గా ఎంగ్రీ ద్వారా ఎదురుగాల్సి వచ్చింది. ఆఖరి 4 బాల్స్ కి క్రీజులోకి రసిక్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. జితేష్ శర్మ 14 రన్స్ వరకు చేయగలిగి 20 బాల్స్ కి డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఆఖరి 2 బాల్స్ కి క్రీజులోకి భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 175 రన్స్ మాత్రమే చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. 14 ఓవర్ల వరకు రన్ రేటు 10గా ఉన్నది. సుమారు 140 వరకు చేయగలిగి 14 ఓవర్ల వరకు తర్వాత ఆఖరి 6 ఓవర్లలో స్కోర్ను పెద్దగా చేయలేకపోయారని చెప్పవచ్చు. ఆఖరి 6 ఓవర్లలో కేవలం 35 రన్స్ మాత్రమే చేయగలిగి ఆర్సీబీ బ్యాటర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ దాడికి తట్టుకోలేకపోయారని చెప్పవచ్చు. ఈ విధంగా వెంటనే వికెట్లను కోల్పోతున్నారు. అంత మంచి బౌలింగ్ అయితే డీసీ బౌలర్స్ ద్వారా కట్టడి చేశారు ఆర్సీ బ్యాటర్స్ అని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే ఫిల్ సాల్ట్ 63 రన్స్ 38 బాల్స్ కి, టీమ్ డేవిడ్ 26 రన్స్ 17 బాల్స్ మాత్రమే. కొంతవరకు వీరిద్దరు బ్యాటింగ్ ద్వారా మాత్రమే కొంచెం మంచి రన్నింగ్ స్కోర్ అయితే లభించిందని చెప్పుకోవాలి. ఎక్స్ట్రా రన్లో 11 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ పరంగా చూసినట్లయితే ఎంగ్రీ అక్షర్ కుల్దీప్ 2 వికెట్లు చొప్పున తీశారు. ముఖేష్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. పతనం చూసినట్లయితే వికెట్ల పతనం కోల్పోయిన విధానం ఆర్సీబీ బ్యాటర్స్ 52 వద్ద మొదటి వికెట్ 99 105 131 146 149 172 172గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తిగా అయిపోయేటప్పటికి 175 రన్స్ మాత్రమే చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా ఆర్సీబీ బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 176 చేయడంగా ఓపెనర్స్ క్రీజులోకి పాదు నిశాంక కేఎల్ రాహుల్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ వచ్చారు. ఈ రోజు కేఎల్ రాహుల్ పుట్టినరోజు కూడా. ఈ రోజు జన్మదినం సందర్భంగా కూడా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. గత సీజన్ లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూసినట్లయితే ఇదే గ్రౌండ్ లో కాంతారా సెలబ్రేషన్ కూడా చేయడం జరిగింది. తను అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తోటి సెంచరీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతుందో చూద్దాము. ఆర్సీబీ మొదటి ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ పాదు నిశాంక 1 రన్ మాత్రమే చేసి 2 బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి
కరణ్ నాయర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 2 రన్స్ మాత్రమే చేయగలిగి ఒక వికెట్ కోల్పోవడం జరిగింది డీసీ బ్యాటింగ్ పరంగా. రెండో ఓవర్ బౌలింగ్ హేజిల్వుడ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 15 రన్స్ ఒక వికెట్. మూడో ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్. కరణ్ నాయర్ కూడా 5 రన్స్ మాత్రమే చేయగలిగి 5 బాల్స్ కి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చినా కూడా వెంటనే అవుట్ అవడం జరిగింది. ఫిల్ సాల్ట్ క్యాచ్ పట్టక అవుట్ అయిపోయారు. ఈ విధంగా రెండో వికెట్ ని డీసీ కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి సమీర్ రిజ్వీ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. రిజ్వీ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేక 2 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ ఆడి కీపర్ జితేష్ క్యాచ్ పట్టక అవుట్ అయ్యారు. ఈ విధంగా వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. భువనేశ్వర్ అద్భుతమే చేశారని చెప్పవచ్చు. వెంట 3 వికెట్లను తీయడం జరిగింది భువనేశ్వర్ తన బౌలింగ్ ద్వారా. మొదటి ఓవర్లోనూ వికెట్ తీశాడు. అలాగే తను వేసే రెండో ఓవర్లో కూడా వికెట్లు తీసి వరుసగా 3 వికెట్లు భువనేశ్వర్ బౌలింగ్ లోనే పడిపోయాయని చెప్పవచ్చు. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పోయారని చెప్పుకోవాలి. బాల్ ద్వారా అద్భుతమే చేశారని చెప్పుకోవాలి భువనేశ్వర్ ద్వారా. క్రీజ్లోకి స్టబ్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 22 రన్స్ 3 వికెట్లు. ఇక్కడికి 18 రన్స్ వరకు చేయగలిగి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. స్టబ్స్ క్రీజ్లోకి వచ్చిన తర్వాత 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 22 రన్స్ 3 వికెట్లు. 4 ఓవర్ బౌలింగ్ రసిక్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 31 రన్స్ 3 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ హేజిల్వుడ్. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ 3 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ రసిక్ గారు 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ చేయగలిగి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ చూసినట్లయితే 8.2గా ఉంది. కానీ వికెట్లు అయితే పవర్ ప్లే సమయంలోనే అద్భుతమైన బ్యాటింగ్ చేయాల్సిన సమయంలో మంచి ఎక్కువ రన్స్ రాబట్టాల్సిన సమయంలోనే 3 వికెట్లను కోల్పోవడం జరిగింది డీసీ బ్యాటర్స్. ఈ విధంగా ఆర్సీబీ బౌలింగ్ అద్భుతంగా కొనసాగిందని చెప్పొచ్చు. ఈ 3 వికెట్లకు సంబంధించి కూడా భువనేశ్వర్ కుమార్ అద్భుతం చేసి 3 వికెట్లను వెంటనే పడగొట్టడం జరిగింది. ఈ విధంగా పవర్ ప్లే పూర్తయింది. 7వ ఓవర్ బౌలింగ్ కునాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ షుయాసు రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం చూసినట్లయితే కేఎల్ రాహుల్ మరియు స్టబ్స్ పరుగుల భాగస్వామ్యం వెంటనే 3 వికెట్లు పడిపోయినా కూడా వీరిద్దరు క్రీజ్లో నిలబడి 50 రన్స్ వరకు 31 బాల్స్ పరుగుల భాగస్వామ్యం చేయగలిగారు. 18 రన్స్ వద్ద 3 వికెట్లు పడిపోయినా కూడా వీరిద్దరి భాగస్వామ్యంతో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగుతుంది. స్టబ్స్ కేఎల్ రాహుల్ భాగస్వామ్యం అద్భుతంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 70 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ కునాల్ పాండ్యా 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 76 రన్స్ 3 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ సుయాస్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ తన పుట్టినరోజు సందర్భంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. ఈ విధంగా తన పుట్టినరోజు సెలబ్రేషన్ పరంగా తన ఫ్యాన్స్ కి మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. తన పర్సనల్ స్కోర్ 50 రన్స్ 30 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది కేఎల్ రాహుల్ బ్యాట్ ద్వారా. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 87 రన్స్ 3 వికెట్లు. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 8.7గా ఉంది. 11వ బౌలింగ్ కునాల్ పాండ్యా కేఎల్ రాహుల్ 57 రన్స్ వరకు చేయగలిగి 34 బాల్స్ కి విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టక అవుట్ అయ్యారు. ఈ విధంగా కేఎల్ రాహుల్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ పరంగా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి అక్షర్ పటేల్ కెప్టెన్ వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 4 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ హేజిల్వుడ్. 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 101 రన్ 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ రసిక్ గారు. 13వ ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 117 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ సుయాసు. ఇక్కడికి సుయాస్ బౌలింగ్ 14వ ఓవర్ మొదలైనప్పటికి 42 బాల్స్ మిగిలినాయి. 59 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 127 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ 4 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 16వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ 30 బాల్స్ కి 46 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. అక్షర్ పటేల్ ఇంజరీ తోటి రిటైర్డ్ హార్డ్ గా ఎదురుగాల్సి వచ్చింది. కొంతవరకు అతను క్రీజ్లో ఉండి బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఫిజియోథెరపీ వచ్చి కొంతవరకు ప్రయత్నం చేసినా కూడా గాయం కారణంగా ఆడలేని పరిస్థితిలో రిటైర్డ్ హార్డ్ గా 26 రన్స్ వరకు చేయగలిగి 19 బాల్స్ కి తిరిగి పెవిలియన్ కి వెళ్లాల్సి వచ్చింది. క్రీజ్లోకి డేవిడ్ మిల్లర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 137 రన్స్ 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ హేజిల్వుడ్. 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 139 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ మొదలయ్యేటప్పటికి 18 బాల్స్ కి 37 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. ఈ విధంగా 18వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 151 రన్స్ 4 వికెట్లు. 12 బాల్స్ మిగిలి ఉన్నాయి. 25 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. ఈ విధంగా స్టబ్స్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 51 రన్స్ 42 బాల్స్ పూర్తయింది. 19వ ఓవర్ బౌలింగ్ రసిక్ గారు 19వ ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 161 రన్స్ చేయగలిగి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా 6 బాల్స్ కి 15 రన్స్ కావాలి ఆఖరి ఓవర్ కి డీసీ గెలుపు కోసం. ఈ విధంగా 20వ ఓవర్ బౌలింగ్ రొమారియో షెఫర్డ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి బాల్ సింగిల్ గా ఇచ్చారు. రెండో బాల్ సింగిల్ గా ఇచ్చారు. మూడవ బాల్ 6 గా మలిచారు. అలాగే 3 బాల్స్ కి ఇంకా 7 రన్స్ మాత్రమే కావాలి. 4వ బాల్ 6 గా మలచడం జరిగింది. ఈ విధంగా డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ అద్భుతంగా కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. తన బ్యాట్ తోటి అద్భుతమే చేశారు. ఆఖరి ఓవర్లలో 20వ ఓవర్లో 15 రన్స్ కావాల్సి ఉండగా డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ తోటి 4 బాల్ కూడా 6 గా మలచడం జరిగింది. ఈ విధంగా స్కోర్లు అయితే సమం అయిపోయాయి. 5వ బాల్ ని మళ్ళీ డేవిడ్ మిల్లర్ బ్యాట్ ద్వారానే బౌండరీగా మలిచారు. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ తోటి విన్నింగ్ షాట్ అయితే అందించారు. డేవిడ్ మిల్లర్ బ్యాట్ నుంచి పరుగులు వరద పారిందని చెప్పుకోవాలి. ఆఖరి ఓవర్లో ఒక బాల్ మిగిలి ఉండగా 9.5 ఓవర్లలో 179 రన్స్ అయితే చేశారు. కేవలం టార్గెట్ 176 మాత్రమే కాగా ఈ విధంగా టార్గెట్ అయితే ఛేదించేశారు. ఆఖరి బాల్ బౌండరీ తోటి డేవిడ్ మిల్లర్ అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. 6 వికెట్ల తేడాతోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పరంగా చూసినట్లయితే క్రిస్టన్ స్టబ్స్ 60 రన్స్ వరకు చేసి 47 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ ని అద్భుతంగా మలుపు తిప్పి ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి కారణమైనందున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే స్టబ్స్ అందుకోవడం జరిగింది. ఇట్లా ఢిల్లీ క్యాపిటల్స్ కి సంబంధించి ఆఖరి బాల్ వరకు ఉత్కంఠమైన పోరాటం అయితే చేశారని చెప్పుకోవచ్చు. డేవిడ్ మిల్లర్ తన ఆఖరి ఓవర్లలో చేసిన పోరాటము తను గెలిపించిన విధానం అద్భుతమని చెప్పుకోవచ్చు. కేవలం 10 బాల్స్ లోనే 22 రన్స్ అయితే చేయడం జరిగింది డేవిడ్ మిల్లర్ తన బ్యాట్ ద్వారా. ఈ విధంగా అద్భుతంగా ఆడి తన ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి విజయాన్ని అయితే మ్యాచ్ అయితే అందించడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ మరొకసారి విజయాన్ని అయితే అందుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద అద్భుతమైన విజయ ప్రదర్శన అయితే చూపించారు. ఈ గెలుపుతోటి డీసీ గెలుపుతోటి మంచి ఉత్సాహంతో ఉన్నారు. డీసీ టీంకి సంబంధించి మేనేజ్మెంట్ సంబంధించి ఫ్యాన్స్ సంబంధించి అందరూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సంబంధించి 100వ మ్యాచ్ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడము బెంగళూరు సపోర్ట్ గా నిలిచే ప్రతి ఒక్క అభిమాని కూడా నిరాశకు గురయ్యాడని చెప్పుకోవాలి. ఇది వీడియో ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.